హలో పిల్లలు, నేను మీ బామ్మని. బాగున్నారా? ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. కథ పేరేంటో తెలుసా? అరుదైన అవకాశం. అరుదైన అంటే రేర్. ఓకే, కథలోకి వెళ్దామా మరి. అనగా అనగా వారణాసిలో ఉంటున్న కృష్ణమోహన్కి ఒక పురాతన కాలం నాటి పుస్తకం ఒకటి దొరికిందనమాట. అతడు ఆ పుస్తకాన్ని అటు ఇటు తిరగేసి ఓ పేజీ దగ్గర ఆగి చదివాడనమాట. ఆ పేజీలో ఏం రాసిందంటే, గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్ళు ఉన్నాయని, అవి ముట్టుకుంటే వెచ్చగా ఉంటాయని, ముట్టుకుంటే అంటే స్పర్శ అనమాట, స్పర్శ చేస్తే వెచ్చగా ఉంటాయని, ఆ రాళ్లతో ఏ వస్తువుని తాకినా ముట్టుకున్నా అది బంగారంగా మారిపోతుందని రాసింది. వెంటనే పుస్తకంలో రాసిన ప్రదేశానికి వెళ్ళి రాళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు కృష్ణమోహన్. ఒక రాయి దొరికినా తన జీవితాన్ని మారుస్తుందని ఆశపడ్డాడనమాట. నది ఒడ్డున వారం రోజులు వెతికిన విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్. అయినా అతడు వెతుకుతూనే ఉన్నాడు. 2 వారాలు గడిచేయండి, రాయి జాడ కనపడలేదన్నమాట అతనికి. తన బతుకును మార్చేస్తుంది అనుకున్న రాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశగా ఉన్నాడనమాట. ఒకరోజు రాయిలు వెతుకుతూ ముట్టుకుని నీళ్ళలో వేసేస్తూ ఉండేవాడు. అలా వారం రోజులు చూశాడు. తాకిన ప్రతి రాయి వెచ్చగా లేకపోవడం నుంచి కోపం వచ్చి దాన్ని ఏం చేసేవాడు, నదిలో విసిరేసేవాడు. ముట్టుకోవడం విసిరేయడం అలా చేస్తూ ఉండేవాడు అనమాట. చివరికి ఏం చేశాడు, చాలా కోపం వచ్చింది అతనికి. ఒక్క రాయి కూడా దొరకలేదు అని. ఆఖరికి ఏంటి అంటే అలా వెతుకుతూ ఉండగా ఒకరోజు అతనికి అది అలవాటు అయిపోయింది కదా పాపం. అలవాటు అయిపోవడంతో ఏం చేశాడు, అలా వెతుకుతూనే ఉన్నాడు, ఇంకాను మానికున్నాడు. నీళ్ళు తీయడం విసిరేయడం అలవాటు అయిపోయింది కదా. అప్పుడు ఏం చేశాడు, ఒకరోజు వెతుకుతూ ఉండగా ఒక రాయి అతని చేతికి దొరికింది. అది వెచ్చగా ఉందన్నమాట. వెచ్చగా ఉండడాన్ని అతను గుర్తించే లోపని అలవాటైన ప్రకారంగా నదిలో విసిరేయడంతో ఆ రాయి చేయి జారి కింద పడిపోయింది. ఆఖరి క్షణంలో అతనికి అయ్యో వేడి తగిలింది ఈ రాయి నుంచి అనుకున్నాడు అనమాట, వెచ్చగా ఉంది అని. అనుకుని ఆ విషయాన్ని తెలుసుకునే లోపునే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. కృష్ణమోహన్ శ్రమ అంతా వేస్ట్ అయిపోయిందనమాట. అతను కష్టపడిన కష్టం అంతా వృధాగా పోయిందనమాట. అప్పుడు ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయన్నమాట. వాటిని ఎంతో జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలే కానీ ఏమాత్రం అలక్ష్యంగా వ్యవహరించకూడదు. వ్యవహరిస్తే మన చేయి జారిపోతాయి అన్నమాట. అప్పుడు మనం ఎంత అనుకున్నా కూడా ఉపయోగం ఉండదు. అందుకని మనం అవకాశాలు వచ్చినప్పుడు గుర్తించి ఉపయోగం చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఓకే, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా పిల్లలు? మళ్ళీ ఇంకో కథతో కలుద్దాం. బాయ్.